బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గరలో ఉన్న తిత్వాల్ అనే విలేజ్కు చేరుకున్నాము. ఇది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి ఫెన్సింగ్ ఉండదు, మిలిటరీ పహారా మాత్రమే ఉంటుంది. ఈ రెండు దేశాలకు మధ్య దూరము 10 మీటర్లు మాత్రమే. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళడానికి ఒక సన్నని బ్రిడ్జి ఉంటుంది. దానినే మనము చిల్హానా బ్రిడ్జి అని పిలుస్తారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎలా ఉంది? ఇప్పుడు ఆ బ్రిడ్జి గుండా ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళవచ్చా లేదా అనే విషయాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. మరియు నా కాశ్మీరీ వీడియోలు చూడని వారు ఎవరైనా मंदिर का पास है। हाँ बिल्कुल मंदिर के ऊपर जाना में यहाँ से सीधा जाओ, सीधा बस थोड़ा सा है, इतना नहीं है। मैं उसको कॉल करता हूँ, सामने आ जाएगा। తిత్వాల్లో స్టే చేయడానికి ఎటువంటి హోటల్స్ ఉండవు. కానీ ఇక్కడ శారదా పీఠం టెంపుల్ వద్ద బిలాల్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదేనండి బిలాల్ గెస్ట్ హౌస్. ఇది శారదా పీఠం టెంపుల్. ఇండియన్ ఆర్మీ ఈ శారదా పీఠానికి భద్రతను కల్పిస్తుంది. ఇప్పుడే మేము గెస్ట్ హౌస్ నుండి బయలుదేరాము. ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళే బ్రిడ్జి ఇప్పుడు ఎలా ఉందో మనము చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఎదురుగా ఉన్న కొండ మీద కనిపిస్తున్న ఇళ్ళు పాకిస్తాన్. బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జి ఇక్కడికి పాకిస్తాన్ क्रॉसिंग गाड़ी अंदर ले जाओ। हाँ रूम लेने हैं ना, गाड़ी अंदर चलते हैं। गाड़ी अंदर वो बंद है, यहाँ से लगा दो। इधर आ जाते ఇదిగోండి, ఇది మన ఇండియా ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తున్నది పాకిస్తాన్. ఇక్కడ నుండి పాకిస్తాన్లోనికి వెళ్ళడానికి క్రాసింగ్ బ్రిడ్జ్ ఉంది. పాకిస్తాన్ వైపు చూడండి, ఏమని వ్రాసి ఉందో.
గ్రేట్నెస్ ఆఫ్ అల్లా అని ఇంగ్లీష్లోను ఉర్దూలోను ఆ కొండ మీద వ్రాసి ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏమీ ఉండేది కాదు. మన వీర జవానుల గౌరవార్థం కోసం ఈ ఘాట్ను నిర్మించారు. మనకు కనిపిస్తున్న ఈ కొండ పాకిస్తాన్లోని ముజఫరాబాద్కు సంబంధించినది. ఈ కొండ అవతల మెయిన్ సిటీ ఉంటుంది. దీనిని వీర జవానుల గౌరవార్థం ఈ స్మృతిని నిర్మించారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎన్నోసార్లు మన ప్రాంతాన్ని పాకిస్తానీలు ఆక్రమించారు. ఇండియన్ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకునే ఆపరేషన్లో ఎంతోమంది వీరమరణం పొందారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇది నిర్మించారు. ఎక్కడ ఏ కొండలను ఆక్రమించారు, ఎంతమంది చనిపోయారు అనే విషయాలను ఇక్కడ బొమ్మల రూపంలో పొందుపరిచారు. 1948లో మద్రాస్ హిల్స్ను ఆక్రమించిన దానిని స్వాధీనం చేసుకున్న దానికి గుర్తుగా ఇది. ఇది 1948లో బ్యాటిల్ ఆఫ్ రిచ్ మార్గానీలో జరిగిన ఆపరేషన్. ఇది బ్యాటిల్ ఆఫ్ తిత్వాల్. ఇది బ్యాటిల్ ఆఫ్ దారా పరిస్పూర్. ఇది పాపులర్ బెల్లిఫ్లో జరిగిన దానికి గుర్తుగా నిర్మించారు. కృష్ణుడి కొండ లిపా వ్యాలీలో ఉంది. శారదా పిట్ ఎల్ఓసిలో ఉంది. తిత్వాల్ పక్కనే తంగ్దర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి మహాభారతానికి సంబంధం ఉంది. కర్ణుడికి కృష్ణుడికి సంబంధించినది ఆ ప్రాంతము. బ్యాటిల్ ఆఫ్ సంజోయ్, బ్యాటిల్ ఆఫ్ వంజాల్, ఇలా అనేకమైన ఆపరేషన్స్కి సంబంధించిన వివరాలు, వీరి కొండలను ఎలా స్వాధీనం చేసుకున్నారు, ఎవరు వీరమరణం పొందారు, ఆపరేషన్స్ ఎలా జరిగినవి అనే విషయాలను ఇక్కడ పొందుపరిచారు.
ఇదేనండి ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఒకప్పుడు ఇండియా నుండి పాకిస్తాన్కు, పాకిస్తాన్ నుండి ఇండియాకు ఈ బ్రిడ్జ్ ద్వారా తిరిగేవాళ్ళు. ఈ కొండపైన పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు కనిపించకుండా చాలా ఉన్నాయి. 3 రోజుల క్రితం పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ పోస్టుల దగ్గర నుండి మన ఇండియన్ ఆర్మీ పోస్టుల మీదకి కాల్పులు జరిపారు అని ఇక్కడ ఆర్మీ వాళ్ళు చెప్పారు. Sir, it's pure Pakistan or LOC? Occupied. Sir, bridge कहाँ है sir? Where is the bridge? It's down. You cannot see. 10, 12, then higher road. No sir, no bridge. ये पेड़ है ना, Yes sir. ट्री के डाउन Okay. पुल से इधर, जस्ट इधर ही. Okay. आप यहाँ से आगे रोड जाइए, रोड टू सीन. Okay. You can see from the road. हाँ. Okay. और लास्ट Who will go inside, सिमारी sir? पोस्ट. Who will go inside? ये आपका जी जी, इंडिया का है. ये पोस्ट है अपना. इसमें आर्मी है अंदर. हाँ, आर्मी अंदर. आप चाहे तो आप ले लो सर, इधर मेरा वीडियो है. क्या? वीडियो ले लो. मैंने 2000 वीडियो ब्रिड्ज वीडियो फोटोग्राफी नॉट अलाउड. not allowed. ये डिफेंस ये अम्युनिशन हथियार इक्विपमेंट है. Okay. बंदे चल रहा है. ये सिमारी पोस्ट है. लास्ट सिमारी पोस्ट है. ये हमारा पोस्ट है. नहीं सिमारी पोस्ट लास्ट. हाँ. कितना किलोमीटर? कैन गो. कितना किलोमीटर? 1.5 किलोमीटर. अच्छा सर, देखते 1500 हैं. मीटर. Okay. लास्ट इंडिया. 150. इंडिया कितना किलोमीटर? 15. 15 नहीं 1500 मीटर. 500 meters. हाँ. Okay. Good. 1 kilometer below. 1 या 2 किलोमीटर लास्ट. नाम क्या है इसका? सिमारी. सिमारी. अंधेरा होने से पहले ही चले जाएंगे. कल तुम्हारा नाइट में सोएगा तो. इधर ही. हाँ. कहाँ? ये बिलाल में सो मॉर्निंग जाएगा. हाँ, जस्ट फ्रेश अप करके जस्ट देखना सिटी कैसे, लोग कैसे देखने के लिए आया. Tomorrow we'll go for that one. Again tomorrow we'll come for this one also. చూద్దాం సిటీ లోపలికి వెళ్ళి ఎంతవరకు వస్తుందో. ఊళ్ళో నీలం. ఈ నీలం వ్యాలీ సరే. हाँ, ये पाकिस्तान नीलम वैली और इंडिया कृष्णगंगा. इंडिया का नेम कृष्णगंगा और पाकिस्तान का नेम नीलम. सर किरण में हम टेंट लगाए, इधर क्यों नहीं लगाए टेंट? कहाँ? किरण में. कहाँ भी किरण वैली से, किरण वैली से इधर आया. हाँ, नीलम वैली होगी. हाँ नीलम के किरण में. डोंट वरी, सब इंडियन आर्मी है इधर.
ఇక్కడ వీళ్ళు ఎలా ఇచ్చారో చూడండి, బాణం గుర్తుపెట్టి. తిత్వాల్ 500 మీటర్లు, చిల్హానా 1400 మీటర్లు, చౌపోస్ట్ 700 మీటర్లు, కిషన్ గంగా 70 మీటర్లు, ముజఫరాబాద్ 2400 మీటర్లు. పాండవులు కట్టించిన బ్రిడ్జి 1575 మీటర్లు. మొత్తానికి ఈ బోర్డులో ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. అది ఇండియా మేము ఇక్కడ పాకిస్తాన్ కొండ మీద ఏదో బోర్డు ఉంది. దాని మీద ఏముందో సరిగా కనిపించడం లేదు. ఈ కుక్కలు చూడండి, పాకిస్తాన్ వైపు చూసి ఎలా మొరుగుతున్నాయో. లాన్స్ నాయక్ కరమ్ సింగ్ గాయపడినా కానీ చనిపోయే వరకు పోరాడారంట. హవిల్దార్ పీర్ సింగ్ కూడా గన్ ఫైర్ అయినా కానీ, మన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నా కానీ, తన ఒంటిలో నుండి రక్తం కారుతున్నా కానీ పాకిస్తాన్ల మీద దూకి వాళ్ళని చంపివేశారు. ఇక్కడ చూడండి, మన ఇండియా మ్యాప్ను ఏటవాలుగా కట్టారు. ఎంత బాగుందో కదండి. దీనిలో టెక్నిక్ ఏంటి అంటే, ఎదురుగా ఉన్న పాకిస్తాన్ కొండ వైపు నుండి మన ఇండియా వైపు చూస్తే ఈ ఇండియా మ్యాప్ ఎంతో క్లియర్గా కనిపిస్తుంది. Sir, thank you.
Rabindra Pond. Bridge is visible? यहाँ से जाओ, यहाँ से ब्रिज है। Yeah, visible? दिखता है? Yes, yes. Okay, okay. ఇప్పుడు మనము పక్కనే ఉన్న పొలాలలో నుండి వెళ్ళి బ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దాము. అదిగో అదే బ్రిడ్జ్. అదిగో బ్రిడ్జ్. వాళ్ళు చూసే వాళ్ళ జెండాలు వేరుగా ఉన్నాయి. అది వాళ్ళ బ్రిడ్జ్. భారతదేశం మరియు ఇంకా try చేద్దాం. పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వెంబడి ఉన్న 5 క్రాసింగ్ పాయింట్లలో తిత్వాల్ వంతెన ఒకటి. ఇది మొదట 1931లో నిర్మించబడింది. అయితే మొదటి కాశ్మీర్ యుద్ధంలో నాశనం చేయబడింది. అయితే 1988లో వంతెనను భారతదేశం మరియు పాకిస్తాన్ సంయుక్తంగా పునర్నిర్మించాయి. ఈ వంతెన భారతదేశంలోని శ్రీనగర్, సోపూర్, తంగ్దర్, తిత్వాల్ రహదారిని పాకిస్తాన్లోని ముజఫరాబాద్, నౌసద్దా, కుండల్ సాహి రహదారికి కలుపుతుంది. ఈ ఎల్ఓసిలో పాకిస్తాన్ వాళ్ళు 2 జెండాలను ఉపయోగిస్తారు. ఒకటి పాకిస్తాన్ జెండా, రెండవది ఎల్ఓసి జెండా. మొత్తానికి ఈ 2 దేశాల మధ్య ఫెన్సింగ్ లేకపోయినా ల్యాండ్ మెయిన్లు 2 వైపులా అమర్చి ఉన్నాయి. ఇక్కడ కాల్పుల విరమణ పాకిస్తాన్ వాళ్ళు పాటించరు. ప్రతిసారి ఇక్కడ కాల్పులు జరుగుతూనే నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.